ఇండియన్ నేవీ నుంచి ఇప్పుడే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసే ముందు మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే కనుక కనీసం మెట్రికులేషన్ 10th పాస్ అయి ఉండాలి. మినిమం 50% ఆఫ్ మార్క్స్ మీకు వచ్చినట్లయితే హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. మంచి జాబ్స్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మెరిటల్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు, అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మిస్ కాకండి. ఇంకా మీకు చాలా వరకు లీవ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు శాలరీస్ ఎలా ఉంటాయి అంటే కనుక చూడండి, ఇక్కడ మనకు 30,000 ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 33, తర్వాత 36,500, తర్వాత 40,000 ఈ విధంగా మీకు ఉంటాయి. ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుందో కూడా మీకు పక్కన మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్గా ప్యాకేజ్ అయితే ఇంత ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. దీంతోపాటు ఎడిషనల్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇంకా చాలా అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట. సో మనకు May 26 అయితే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు March 14 నుంచి April 6 వరకు మీరు పెట్టుకుంటారు. స్టేజ్ 1 మీకు ఎప్పుడు ఉంటుందంటే May 2026లో అయితే ఉంటుంది. దాని రిజల్ట్స్ అనేవి May, Juneలో అయితే వస్తాయి. తర్వాత స్టేజ్ 2 వచ్చేసరికి ఇక్కడ మనకు స్టేజ్ 2కి సంబంధించి October 26, తర్వాత స్టేజ్ 2 అగ్నివీర్కి సంబంధించి మనకు షార్ట్ లిస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. March 27లో ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇందులో మనకు ఈవెంట్స్ కూడా ఉంటాయి, అదైతే గమనించుకోండి. ఎగ్జామ్తో పాటు మీకు ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు స్టేజ్ 1 ఎలా ఉంటుంది ఏంటి క్లియర్గా ఇచ్చారు. మీకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 1 మార్క్ ఈచ్ క్వశ్చన్. కంప్యూటర్ బేస్డ్ పేపర్, హిందీ ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది, బైలింగ్వల్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. సో 10th స్టాండర్డ్ బేస్ చేసుకొని మీకు పేపర్ అయితే ఇస్తారు. 30 minutes టైం డ్యూరేషన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి, 0.25 ఉంటుంది, అంటే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. 4 మిస్టేక్స్ చేస్తే 1 మార్క్ అయితే మీకు నెగిటివ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ 550 ఉంటుంది. స్టేజ్ 2 ఏంటంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రిటన్ టెస్ట్, మెడికల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాంట్లో కూడా ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాలి. ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయంటే మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ ఇక్కడ ఇచ్చిన టైంలో మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్వాట్స్ ఉంటాయి, పుషప్స్ ఉంటాయి, బెంట్ని సిటప్స్ అయితే ఉంటాయి. చూసుకోండి ఇక్కడ. సో ఎంత సమయంలో చేయాలి ఏంటి క్లియర్గా ఇచ్చారు. స్టేజ్ 2 రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే సో ఇది కూడా ఎవరైతే స్టేజ్ 1 ఎవరైతే క్లియర్ చేస్తారో, ఫిజికల్ ఈవెంట్స్ అనేవి క్లియర్ చేస్తారో వాళ్ళకైతే ఉంటుంది. 50 క్వశ్చన్స్, 1 మార్క్ ఈచ్, హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇందులో కూడా సేమ్ అంతే ఉంటాయి, చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఇంకా క్లారిటీ మీకు తెలుస్తుంది. 30 minutes టైంలో మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోవాలి. తర్వాత సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే సెలెక్ట్ అయినట్టు అర్థం. ఓకేనా? సో మీ కంటి చూపు కావచ్చు, మీ యొక్క మెడికల్ హెల్త్ కావచ్చు, మొత్తం స్టేబుల్గా ఉండాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఉండకూడదు. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే.